స్తోత్రమయ్యా పరిశుద్ధుడా. అడుగుదామా? ఈ కాలంలో ఒక కాలంలో రక్షణ నిర్లక్ష్యం చేసుకున్నాం. మనం తప్పించుకునే ఛాన్స్ లేదు. స్తోత్రమయ్యా పరిశుద్ధుడానికి మాత్రమే స్తోత్రం. మరొకసారి మీ బాధకు వస్తుంది. వాక్యం ద్వారా మీరు మాత్రం మాట్లాడారు. కృపగలస్తారు కాపాడుస్తారు. దిద్దుబాటు మాకు అవసరం కనుక ఆకతాయిగా నీ మాటలు వినేవారు కనుక ఆత్మానుసారంగా నీ మాటలు యేసు నామములో పొందినాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ స్థలాల్లో చక్కగా కూర్చుంటే చదివిన వాటిని మళ్ళా గుర్తు చేసుకుంటాం. ఒకవేళ కింద కూర్చోడానికి ఇబ్బంది అయితే కింద కూర్చోడానికి ఒకవేళ ఇబ్బంది అయితే కుర్చీలు ఉన్నాయి, కూర్చునే ప్రయత్నం చేయండి. ఈ వాక్యం అయిపోయిన తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. మీరు ఎవరైనా లోక సాక్ష్యాలు చెప్పాలంటే దేవుడు మన పట్ల ఏమీ చేయకపోతే గొడవే లేదు. సరైన కూర్చో. ఒకవేళ ఈ సంవత్సరంలో దేవుడు నీకు ఏదైనా చేశాడు కనుక అయితే ఆయన సన్నిధిలో సాక్ష్యం చెప్పాల్సింది ఎక్కువై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏమి చేయలేదంటే ఒకే ఆయుషాలకు ఇచ్చినట్టు నాకు ఇచ్చాడంటే అంతే. అంతకుమించి మీరు మేడ పెట్టలేదంటే దేవునికి స్తోత్రం. మనం కూర్చొని దేశపక్క పెట్ట మనం పెట్ట లేదా దేవుడు పెట్టడంలో ఎన్నో బలం సమీపిస్తున్నాం. కాబట్టి దేవుడు నాకు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పే వాళ్ళు ఎవరు చెప్పారు. సరే, ఇప్పుడు మనం ఏమేమి చదువుకున్నాం? యెహోవా నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాం. ఎందుకు కనిపెట్టాలి? రక్షణ కొరకు చెప్తున్నా తిరుగుతాను రేపు. దానికి తెలుసా మనం మళ్ళీ ఎస్కాట్కి వెళ్ళాకన్నా మళ్ళీ ఏం రావాలి, మళ్ళీ వెనక నువ్వు రావాలా, మళ్ళీ వెనకాల మీరు ఒక వెళ్ళిపోతే వెనకాల వెళ్ళిపోతుంది అంతే. వెనకాల దేని కొరకు కనబడుతున్నామంటే ఆస్తులు అంతస్తులు ఇది ఏం కొరకు కాదు. దేని కొరకు కనబడుతుందంటే దాని ప్రాముఖ్యత చెప్పి కనిపెడుతున్నారు. అది గుర్తుపెట్టండి. రక్షణ ఎప్పుడు మాట ఇదే. మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. మనం కనిపెట్టకల్లా మనకు ఉచితంగా రక్షణ వచ్చింది. ఇది 49వ అధ్యాయంలో ఎవరు రాసుకున్నటువంటి మాటలు తెలిసినండి. అది కాండంలో ఉన్నటువంటి ఒక ప్రార్థన. ఎవరు చేశారు ప్రార్థన? చూడండి మాట్లాడారు. అది యాకోబు తన కుమారుని పిలిపించి ఇలా మాట్లాడుతూ చెప్పుకొచ్చినటువంటిది. దేవునికి స్తోత్రం. యెహోవా ఇప్పుడు నీవేమన్నావు తెలిసిన? యెహోవా నీవిచ్చినటువంటి రక్షణ నేను నిర్లక్ష్యం చేస్తాను. ఇప్పుడు ఎక్కడెక్కడో ఆయా మందిరాలకు వెళ్ళిపోతాం. బస్సులు ట్రైన్లు ఫుల్ అయిపోతాయి. విజయనగరం వైజాగ్ మా చుట్టుపక్కల మన సంఘం మన దగ్గర రాలేదు. పండిపోతారండి భక్తులు ఎదిగిపోయారు బలంగా. మరి ఇంకేం అవసరం లేదు. సంఘం దగ్గరికి వెళ్ళాలని కానీ ఏం అవసరం లేదు. ఎంతగా ఎదగాలంటే ఎక్కడుంటే అక్కడే వాళ్ళ మందిరం ఉన్నట్టు సంఘం ఉన్నట్టు ఇంకా కొంతమంది తెల్లారి చూద్దులే అంటారు. ఏముండదు. ఫస్టే మొదటి జ్యేష్ఠత్వమే, తర్వాత వాళ్ళ సత్వం ఇంకేదో అనుకోవచ్చు. ఇప్పుడున్నాయి చక్కగా ప్రార్థన చేసి వాగ్దానం చేస్తాను ఉంటే వస్తే అలాగే, లేకపోతే వెళ్ళిపోయినట్టే. మరి నువ్వు మరి పంచాలు తీయాలి 10 మందికి. ఏమయ్యా మనం అడిగామనుకోండి, ఏంటంటే కొత్తగా దేవుని నమ్ముకున్నావా, ఎప్పుడైనా నమ్ముకున్నా అంత నేను కొత్తగా మాకేం చెప్పక్కర్లేదు. రమ్మను కానీ ఏం చెప్పక్కర్లేదు, మాకు అంతా తెలుసు. ఎందుకంటే ఎదిగిపోయి పండిపోయి కొండవి కదరా కూడా ఉంది. దేవుడికి స్తోత్రం. కానీ భక్తుల బాధ ఏంటి? మేము రక్షణ కొరకు కనిపెడుతున్నాం. కీర్తన అంటాడు చూడండి ఆ మాటని.
25వ కీర్తన 5వ వచనం చూస్తారా? నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. నీ సత్యాన్ని అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము. నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. నీవే నా రక్షణకర్తవైన దేవుడు. దేవుడు. దినమెల్లా ఎంతవరకు అంటే దినమెల్లా ఆ రక్షణ నిన్ను ఎట్లా తీసుకెళ్తుందో నేర్చుకుంటావు ఈ పూట. ఒకవేళ రక్షణ నిన్ను ఈ ఉపదేశం క్రిందలో ఉన్నటువంటి నేను నడిపించకపోతే, ఎందుకంటే వాగ్దానం నిన్నేం చేస్తుందంటే రక్షణలోకి తీసుకొస్తుంది, నిర్లక్ష్యం కాకుండా. వాగ్దానం ఏం చేస్తుందంటే నిన్ను రక్షిస్తుంటుంది. కాబట్టి నేను ఏమంటానంటే నీ సత్యం అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము. నీవే నా రక్షణకర్త. దావీదు కీర్తన రాస్తున్నాడు, నీవే నా రక్షణకర్త అయిన దేవుడు. దినమెల్లా రోజంతా నీ కొరకు కనపడుతున్నాడు. ఎక్కడి నుంచి కనపడుతున్నాడు, ఎలా కనపడుతున్నాడో కూడా చెప్పుకొచ్చాడు. 14వ కీర్తనలో కన్నా 14వ కీర్తన 7వ వచనం. బాగా గుర్తుపెట్టండి, రక్షణ నిన్ను ఏం చేస్తుంది? నీవు పొందినటువంటి బాప్తిస్మము, నీవు పొందినటువంటి అభిషేకము, నీవు పొందినటువంటి ఉపదేశము, అది నిన్ను రక్షణలో కొనసాగిస్తూ ఉంటాయి. సియోనులో నుండి అనగా దేవుని సన్నిధిలో నుండి. ఎందుకంటే రక్షణ అనేది ఆయన సన్నిధిలో ఉంది. దేవునికి స్తోత్రం. చెప్పకూడదు దేవుని రక్షణ అనేది ఎక్కడ ఉంది? ఆయన సన్నిధిలో ఉంది. అందుకని చెప్తాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును. అది ఇశ్రాయేలు ఏం చేస్తారంటే ఇప్పుడు అంటారు కదా, మంచి వాగ్దానం కావాలి. ఎంతమంది కాసుకుంటే చెయ్యద్దు చెప్పచ్చు. మంచి వాగ్దానం కాకుండా మంచి వాగ్దానం. సరే, చెడ్డ వాగ్దానాలు ఏమి ఉండవు. సరే, మంచి వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు అంటే నువ్వేమనుకుంటున్నావు? ఎలాంటి వాగ్దానం కావాలనుకుంటున్నావు? దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించి, లేకపోతే యెహోవాను నేను నిన్ను సదాకాలము ఆశీర్వదించి, ఇలాంటి మాటలు కదా, అంతే కదా, ఇలాంటి మాటలు కదా కావాలనుకునేది. సరే, నీ ఆలోచన మేరకు, నీ కోరిక మేరకు దేవుడు అనిపిస్తాడు. ఈ ప్రార్థనలు అయిపోతాం, కాసేపు వెళ్ళి పడుకుంటాం. ఎక్కడో నువ్వు ఇంటికి వెళ్ళిపోతాను, పడుకుంటాం. దేవుడిని నువ్వు వాగ్దానం అడిగా నువ్వు ఇచ్చాను, నువ్వు నా కోసం ఎలా బ్రతకాలనుకుంటావు అని చెప్పావా నాకు అని అడుగుతాడు. అప్పుడే చెప్తావు. పడుకున్న వ్యక్తి లేపి హ్యాపీ అని దేవుడు దేవతలో పంపించి హ్యాపీ అని చెప్పి, సరే మంచి వాగ్దానం కావాలనుకున్నా నీకు ఇచ్చాను. సరే, మరి ఇప్పుడు ఈ వాగ్దానం పట్టుకుని నువ్వు ఏం చేయబోతున్నావు? ఆయన ఏముందంటే ఇదిగో 4-5 వాగ్దానాలు ఎన్నింటానో, ఇది 6వ 7వ అవుతుంది, ఆ గంటకి అయిపోతున్నా మళ్ళీ అని అనవచ్చు. అంతే, అక్కడి నుంచి నువ్వు అనవు. సరే, ఇప్పుడు ఈ 2025 వాగ్దానం ఒకటి తీయండి అంటే ఈ 5 పాటలు ఉంటాయి కదంటే వరుసగా దీన్ని తీసి తిప్పుతావు. ఎందుకంటే 2వ సంవత్సరంలో తిరగెత్తుంటావు. అప్పుడు ఇంకా నీ ఇంట్లో కూడా అందులో ఉంటాయి కదా, అందులో నీదేదో కూడా తెలియదు. వాగ్దానం కార్డులను బైబిల్లో ఉండిపోకూడదు. అది ఎక్కడికి వచ్చేదా? ఇంట్లోకి వచ్చేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం వాగ్దానం ఎందులో కావాలంటే గుండెల్లోకి వచ్చేయాలి. అప్పుడు ప్రార్థించినప్పుడల్లా వాగ్దానాన్ని ఎత్తిపెట్టుకుంటాం. అందుకే యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించెను. అది ఇప్పుడు ఈ 2025లో ఉన్నటువంటి చెర నివారణ అంతా పోయి రేపటి నుండి సంతోషంగా ఆనందంగా తిన్నా తినకపోయినా
హృదయం అంతా ప్రశాంతంగా ఉన్నదనుకోండి, రోజు 2,000 సంపాదించడానికి పని, టెన్షన్ లేకుండా, ఆందోళన లేకుండా, ఇంట్లో యజమాని పిల్లలేంటి, అమ్మా ఈ అమ్మాయికి అప్పుడు కొత్త సంవత్సరం వచ్చినట్టు ఉంది, మునుగురు అందరూ కొత్త సంవత్సరం వచ్చినట్టే కొనకండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెరలో నుండి అంటే బంధించబడిన ప్రతి పరిస్థితిలో నుండి నీ దేవుడు నీకు విడిపించి నీవు కోరుకున్న నెమ్మదిని, నీవు కోరుకున్న సమాధానాన్ని దేవుడు నీకు ఇస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు అంటున్నాడు? ఆయన ఎక్కడ రక్షణ కలిగిస్తాడు? సియోనులో నుండి ఆయన ఏదమ్మా సియోనులో నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుని బిడ్డలు సంతోషించాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాళ్ళు సంతోషిస్తున్నారు, వారికి ఆనందం కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఎట్లా చూడాలి? పెద్ద టీవీ కొనుక్కొని, ఏమంటే దాన్ని పిచ్చెట్టుకొని, పెట్టేసుకోండి, పెద్ద సౌండ్ పెట్టుకొని జబర్దస్త్ వేసుకోండి. జోకు కానీ దెయ్యం కదా. ఈరోజు ఇంటికి వెళ్తే మాకు తెలిసింది, నాకేమో తెలియదు. అలాంటి ఉంటాను విజిటింగ్ రేట్ మా పెడితే మా సంగ పెద్ద టీవీ బాల్ మీద కాల్ చేసుకొని కాలు పెట్టుకొని ఆ టీవీ చూడాలి. మన ద్వారా చూసినా మన ద్వారా లేదా కదా. ఎందుకంటే ఆయన మించిపోయిన సౌండ్ ఉందంట. రూతు అని పిలిస్తే మరి ఏమో పడుకుంటా ఇంట్లో సౌండ్లో వస్తాయి. నీతిమంతుల గుడారములలో లోకములు కూర్చిన హాస్యములు వినబడింది. అలా లేదా? హల్లెలూయా. అలా అనుకోదా? టీవీ అమ్మే డబ్బులు వస్తాయి సెకండ్కి. ఉంటే నష్టం, ఉంటే నష్టం. సెల్ ఫోన్తో 70% పోతే టీవీతో 30% పోతుంది, మొత్తం 100% నాశనమే. హల్లెలూయా. టీవీలు అమ్మేయండి, తప్పే లేదు. 2026లో నీ టీవీ అమ్మిబడింది దాకా పోయిన తర్వాత బాగుంటుంది. దానివల్ల నీకు ఏమి నష్టం లేదు, లాభం కంటే నాకు ఇబ్బంది లేదు. లాస్ట్గా టీవీ అమ్మిమంతా తిట్టుకున్న వాళ్ళ అమ్మే దానివల్ల ఏమో ఉపయోగం? నీ భక్తి జీవితం బాగుంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అంత కాకున్నాడు చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలంట? ఎందుకు చెప్పేది తెలిసి మాట అంతా రేపు కాసేపు వస్తే హ్యాపీగా చెప్పుకుందాం కదా. రేపు ఇక దాన్ని అక్కడ తీసేయండి. అందరి కన్ను ఇప్పుడు వరకు దాన్ని చూసి పొందుతాను. ఇప్పుడు మీరు ఇది వస్తాను. నేను కరెక్ట్గా అదే వాక్యం తీశాను. కరెక్ట్గా వచ్చింది నా లైఫ్లో వాక్యం. 132, 123 కీర్తన ముందు కట్టుకుని ఒకటి బెరుగు తీసాను. 123 కీర్తన 2వ వచనం. మన పనులు ఎటువైపు చూడాలని వినండి వినండి తీయండి నాకన త్వరగా. 123 కీర్తన 2వ వచనం. దాసుల కన్నులు యజమానుల చేతి తట్టు, దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు, మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఇప్పుడు అది ఈ టీవీ సీరియల్ సినిమాలు లేకపోతే సెల్ ఫోన్లో ఆయన వైపు చూడకుండా చేస్తున్నాయి. విన్నారా? మళ్ళీ చదవమంతా. దాసుల కన్నులు తమ యజమానుని చేతి, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానుల చేతి తట్టును లేకుండా దొరికిందా? దిద్దుబాటులో ఒక గొప్ప దిద్దుబాటు. ఇంట్లో టీవీ ఉండకూడదు కాక ఉంటే అమ్మేయాలి కాక.
ఆశీర్వాదం కావాలంటే అందుకే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కావాలంటే ప్రార్థన 9 గంటల 11 ఒత్తిడి ఏం న్యాయము? ఒక రెప్పేసి ఒక ముద్ద తినే దేవుడు యాత్రకి వెళ్ళాడు. ఏం చేయాలి? కొత్తగా టీవీనే మీరు అమ్మకపోతే దాన్ని ఎలా అనిపించాలో నేను అనిపిస్తా. నీకు రాకుండా అక్కడ ఉంది. దేవుని బిడ్డలలో టీవీలు ఉండకూడదు. ఆశీర్వాదానికి నాశనం చేస్తుంది. ఈ సంవత్సరం చాలా మార్పులు చేయాలి. నీవు నీ మైండ్లో కావచ్చు, నీ ఇంట్లో కావచ్చు, సీరియస్గా నీ ఆశీర్వాదాన్ని కాక నువ్వు సెల్ ఫోన్ ఒకటైతే ఇంకోటి ఏడు తెలిసిన టీవీ ఏమవుతుంది అందులో? వాక్యం అరగంట 2 గంటలు కూడా ఉండదా? కాసేపు వాళ్ళు పబ్లిసిటీ చెప్తారు, 10 నిమిషాలు పోగంట వాక్యం చెప్తారు, అంతే కదా. కానీ మిగతాదంతా దేవుని చిత్తం చేసినాడు నిలబడతాడు. లోకము దాని ఆశ వాక్యం అది. ఇంక ఈ సంవత్సరం కూడా తీరేసుకోవాలా? వయసు తక్కువ వాక్యం ముస్లిం ఏం చెప్పారా? వయసు చిన్నది, నాకేమో ముసలి ఏది వయసు చిన్నదా? నీ ఇంట్లో ఉన్న షాపు నేను పనిచేయాలి. మరణం ఎలాగెక్కుతుందంట? నీ కన్నుని దేవుని వైపు చూడనీయకుండా గోడ వైపు చూసుకొని వచ్చేస్తుంది. దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, దాసుల కన్నులు తమ యజమాని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమాను చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు ఆయన మనల్ని కరుణించునుగాక. ఆయన మనల్ని కరుణించునుగాక. ఆయన మనల్ని కరుణించునుగాక. హల్లెలూయా. నీ ఇంట్లో ఆయన కరుణించే అవకాశం ఉందా? నేను ప్రార్థన చేస్తాను. 2007 నుంచి 2018 వరకు ఒక బలమైన పరిచయం అదే మంది జరగాలి. అప్పుడు 4, 5 లేదా 10 మందితో జరిగింది. ఇప్పుడు 30-40 మంది వరకు ఉన్నారు అందరూ కలిపి. ఇంట్లో మళ్ళీ అదే పరిచయం. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన నువ్వు ఎప్పుడైతే నీ కళ్ళు ఆయన వైపు ఎత్తుతావో అప్పుడు నువ్వు రక్షణను కొనసాగించుకుంటావు. చూడండి అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అక్కడ కాదు కానీ యెషయా గ్రంథము 30-18 వచనంలో ఆయన నీ కన్నులు కనుక ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో ఆయన వైపు ఎత్తేటటువంటి ఒక అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే అక్కడ ఏం రాయబడి తెలుసండి? దేవుని స్తోత్రం. నీకు ఎందుకు ఆలస్యం అవుతుందంటే నీ మీద దయ చూపాలని. నీ బ్రతుకు మారకుండా, నీ విధానాలు మారకుండా నువ్వు ఎప్పుడులాగే ఎవరో సార్ కూర్చోరా. ఎలాగంటే నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఎవరైనా న్యాయము తీర్చు దేవుడు. ఈ మాటలు నీ రక్షణను నిర్లక్ష్యం చేసుకోకూడదని ఎక్కడ చెప్తారు? మాట కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తారు. అంత గొప్ప రక్షణ ఎక్కడో మైక్ దాని చేసి చాలు. ఇప్పుడు ఒక వాగ్దానం చేస్తున్నాడండి ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలోనే అదే 30 అధ్యాయంలో 18-19 నీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు,
మిమ్మల్ని కరుణించమని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్పు తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు అందరూ ధన్యులు. దేవుని సంతలో సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురం ఉండును. జనమా నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఈ మాట నోట్ చేసుకోండి. సంపూర్తిగా 100% దేవుడి మాట మీ పట్ల నెరవేరుస్తాడు. ఆమేన్. జనమా నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. సంఘమా నీవిక నేమాత్రమును కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మొరవిని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఎంతమందికి ఆశ ఉంది? ఎన్నో సందర్భాల్లో నేను కన్నీరు కారుస్తాను. సీక్రెట్ గా కన్నీరు కారుస్తాను. ఆ జాబ్లో ఒకసారి ఆ టచ్ జాబ్ మనకి అక్కడికి వెళ్ళాలి అంతే. స్తోత్రం. కొత్త జీవితము ఇచ్చినావు, క్రొత్త మనసుతో నన్ను నింపినావు. నీ కన్నీళ్లను చాలు, ఫీలింగ్ రావాలి చాలు. నేను 12 నెలలు ఏడ్చా. జనవరి నుంచి ఏదో జరుగుతుంది అనుకున్నా, ఏం లే. ఆ కన్నీళ్ళ మధ్య నీకు తీర్మానం రావాలి. ఇక చెడు అలవాటు ఉంది, కట్ చేసుకుంటా. తప్పుడు మాటలు మాట్లాడేస్తున్నాను, కట్ చేసుకుంటాను. తొందరపడుతున్నాను, కట్ చేసుకుంటా. కొంత సమయం ఉంది మనకి. పెద్దలు వచ్చి ప్రార్థన చేస్తారు, దైవజనులు పెద్దలు ప్రారంభిస్తారు, ఓపెన్ చేస్తారు పెద్దల చేతుల మీద. అందుకే పరిశుద్ధ వస్త్రం ధరించుకొని వచ్చి ఉన్నా. వాళ్ళకి ఎందుకు తలంపు వచ్చిందంటే, మరి ఎప్పుడులాగా ఇచ్చేయకుండా క్యాలెండర్లైనా వాగ్దానాలైనా దైవజనులు ప్రార్థన చేస్తారు, సంఘ పెద్దలను ఓపెన్ చేస్తారు. అప్పుడు పెద్దల ముందు వాగ్దానాలు తీసుకొని వెళ్తారు. తర్వాత ఎందుకంటే నీ కన్నీళ్ళకి చాలా తండ్రి చదువుతున్నాయండి, ఎందుకు ఏడుతారు? సంవత్సరం అని ఏడ్చారు. అలాగని అనుకో ఇత్తడి వీళ్ళు వంగుతుందా? నువ్వు అనుకో. కాదా ఇంకెంత ఎడుతాం? దేవుని స్తోత్రం. నీ ఇంటి కోసం ఏడ్చింది చాలు, నీ పిల్లల కోసం ఏడ్చింది చాలు, నీ బతుకు కొరకు ఏడ్చింది చాలు. ఊరు చచ్చిపోతుంటారు, బాధ అనిపించదు. నీకు రావట్లేదా? ఊరు చచ్చిపోతుంది, ప్రజలు చచ్చిపోతున్నారు. నీ కళ్ళ ముందు సేవలు తీసుకెళ్తే అయ్యో 1 లక్షల దాకా చచ్చిపోయారు. ఆ ఫీలింగ్ నీకు రావట్లేదా? ఏమంటే ఇక ఏమాత్రము కన్నీళ్ళు ఆయన నీ మొర విని కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. మాట్లాడాలి కదా నువ్వు అమ్మా. ఎప్పుడు ఉత్తరం ఇస్తాడు? ఎప్పుడండి? అయ్యగారు చెప్పాలి. ఎప్పుడండి? మరి మాట అన్నాడు ఎవరు? నువ్వు దేవునితో ఏదో అంటున్నావా? తిండి ఇచ్చే వందనాలు, నిద్ర ఇచ్చే వందనాలు, ఇంతే సొంత. ఏ మాట అంటే ఆయన అంటాడో అది ఏమి ఫస్ట్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట అంటే ఆయన వింటాడో ఆ మాటే నువ్వు అనగలగాలి దేవుడితో. నువ్వు అర్థం చేసుకో. ఆయన ఏ మాట మాట్లాడితే ఆయనకి ఇష్టం ఉంటుంది. నీ తిండి తిప్పల గురించి వదిలి, నేను ఇందాక చెప్పాను, కుక్కరికి పెడతాను, నీకు పెడతాడు, అది ఓకే, అది కామన్. నువ్వు అడగకపోయినా తింటాడు. ప్రార్థన చేసుకోకుండా తినేసినా సరే అయిపోతుంది. కొంతమందికి మధ్యగాల్లో గుర్తవుతుంది ప్రార్థన, తినడం సగంలో ప్రార్థన అది వదిలే. నీ మాట వినగానే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడంటే అది అంత స్ట్రాంగ్ మాట తెలిసిన. నీ ప్రిపరేషన్ అలా ఉండాలి. నువ్వు నార్మల్గా తీసుకుంటే నీకు వాగ్దానం సరిగా రాదు, నా దగ్గర రాకండి, అది పట్టుకో. ఇంకా దాని అర్థం ఏంటండి?
నీ తీర్మానం సరైనప్పుడు వాగ్దానం కలుగుతుంది. నీ రక్షణను నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు. ఏమంటే నీవు పొందిన రక్షణ ఏదో నామకార్థంగా అసమాజంగా వెళ్ళిపోయినటువంటి చర్చి కాదు. అలాగైతే అలా ఆశయము మంది వాళ్ళకే, కానీ అలా క్రమం పెట్టారు. వాళ్ళు రేటు చెప్తారు యాదవాళ్ళు ఏడ్చుకొని చెప్పి ఎలా నువ్వు ఇత్తడి ఇల్లు ఆ ఇల్లులన్నీ సంవత్సరం వాళ్ళు ఉంటే అటుమిటు కొనుక్కొని దేవుడు నుంచి వంగకపోతే ఇత్తడి వీళ్ళు నెల మంచాలో ఆయన తెలుసు. ఆయనకు ఆ పని పెట్టుకోవడం ఆల్రెడీ 2025 నుంచి చూడండి కాదని మాత్రం అక్కడ అనలేదు. ఎవరు నేను రకంగా వంచాలో ఉంచాను నాకు తెలుసు. దాంతో ఇంకా వంగడానికి ఉన్నాయంటే ఇప్పుడు ఒప్పుకో టైం పడుతుంది. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన పెట్టు, ఎవరు రాలా వంగల. నీ వ్యాపారాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది దేవుడు, నీ చేసిన చిన్న చిన్నగా కూలీ నాని ఇచ్చింది దేవుడు. ఉపవాస ప్రార్థన కంటే ఇంకొక గుర్తుపెట్టుకో. ఆయన దాని పుస్తకం మడతేసినట్టుగా మడతేస్తే వాక్యం అయిపోయిన తర్వాత బైబిల్కి జిప్పేసేసినట్టు మన జీవితానికి జిప్పేస్తే ఉక్కుపేడు ఆజ్ఞ ఏం దొరకదు. దేవునికి స్తోత్రం. నీ పక్క ఆలోపు ఉన్నాడు, నోవహు ఉన్నాడు, దేవుడితో నడిచిన భక్తులు, వారికి మందలు ఉన్నాయి, వ్యవసాయాలు ఉన్నాయి. ఏమంటే వాటన్నిటినీ కడిగి ఆయన దేవుడితో నడిచారట 100 సంవత్సరాలు. ఆనకు ఎన్ని సంవత్సరాలు దేవుడితో నడిచి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడండి? 40 సంవత్సరాలు. పంటలు లేవా? మరి ఎలా తిన్నారు? మందలు లేవా? ఉన్నాయి. అవన్నీ ఉంటుండగానే 100 సంవత్సరాలు దేవుడి దగ్గర నడిచారు. మన చిన్న ఉంటే సార్ తెచ్చిపోయినా మళ్ళీ ఆదివారం ఆ వారం పోతాం. దేవుని స్తోత్రం. ఆ వారం బట్టి మాది ఉపవాస ప్రార్థనలు వచ్చిపోయాడు. ఉదయకాల ప్రార్థన లేదా రాత్రికాల ప్రార్థన వచ్చిపోయాడు. పాస్ట్ గారు అలాగే చెప్తే వచ్చేస్తాడు ఆయన. ఆయన దేని పేషణ నీ రక్షణను నువ్వు లక్ష్య పెట్టే వరకు, నీవు పొందిన రక్షణ నువ్వు లక్ష్య పెట్టే వరకు దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఇప్పుడు చెప్తాను నేను, ఇప్పుడు ఈ రక్షణ నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? అసలు విషయానికి వచ్చాను చెప్పు ముగిస్తాను. సిద్ధంగా ఉండండి. తదుపరి సాక్ష్యాలు చెప్పాలనుకున్నారు. ఈ సంవత్సరం ఎప్పుడెప్పుడు సాక్ష్యాలు వెళ్తావు? ఈ సంవత్సరంలో నువ్వెంత ఉంగేవో, లేదా దేవుడు నిన్ను ఎంత ఉంచాడో, లేదా నువ్వేమైనా దిద్దుకున్నావో, సరి చేసుకున్నావో. దేవునికి స్తోత్రం. ఇలా వాక్యంలో చెప్తారు చూడండి, 3:25 మంచి ఇలా తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. ఎదగాలి కదా. ఎలా ఉంటావా? నేనైతే ఇలా వచ్చేందు సంఘాలను అడుగుతున్నా. ఈ సంఘంలో దేవుడు నడిపింపు కొంతమందికి అర్థమవుతుంది. రాజు ఇలాగా ఒక్కొక్కరికి అర్థమవుతుంది దేవుడు దీన్ని ఎలా తీసుకెళ్ళబోతున్నాడు అనేది. దాని కొరకు వారు సంఘంలో కొంతమందికి అర్థమవుతుంది, స్త్రీలలో కొంతమందికి అర్థమవుతుంది. దర్శనం ఏంటో కొంత కన్నంలో కనుష మరి సరోజనమ్మ మరి అలాగే కొంతమంది బిడ్డలకు తెలుసు దర్శనం ఎలా నడిపించబడుతుంది, ఎలా వెళ్ళాలనుకుంటున్నారు, ఎలా దేవుడు నడిపిస్తారు. కానీ ఎందుకు వెనకబడి వెళ్తా ఉన్నారు, ఎందుకు బలహీనపరచబడుతున్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదుకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు రక్షణకర్త, ఆయన రక్షించువాడు, ఆయన మనల్ని రక్షించువాడు. నీకు ఇంకా బాగా అర్థమవుతాం ఆయన గురించి చెప్తాను. మార్కు సువార్తలో 43వ వచనం, 15వ అధ్యాయం. సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు తెగించి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకెమ్మని అడిగాను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై, ఆయన ఎవరంటే? ఘనత వహించిన ఒక
ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచువాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్షింపబడిన ప్రతి వ్యక్తి దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తాడు. పరలోకం కాదది. దేవుని రాజ్యము అని బైబిల్లో ఉన్నప్పుడు అది పరలోకం అనుకోకండి. దేవుని రాజ్యము అంటే 3 విషయాలు చెప్పాడు. చూడండి, అక్కడ మనం చదువుకున్నాం. రోమాపత్రిక 14వ అధ్యాయము 16-17 వచనాలు. మీకున్న మేలైనది దోషణ పాలు కానీయకుడే. దేవుని రాజ్యం భోజనమును దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందము. అది దేవుని రాజ్యం అంటే ఏంటండి? ఆ నీతి సమాధానము పరిశుద్ధాత్మేంద్ర ఆనందము ఆయన యొక్క మందిరంలోనే దొరుకుతుంది. నీకు మేలైనది ఏది కూడా దోషణ పాలు కాకూడదు. ఇదేంటి ప్రభు, ఎలాంటి వాగ్దానం ఇచ్చావు? నేను కోటి ఆశలు పెట్టుకొని వాగ్దానం తీయాలనుకుని వస్తే ఎలాంటిది వచ్చింది అంటే, నువ్వేం చేసేవారు? తీర్మానం తీసుకున్నావా అని, ఏ తీర్మానం తీసుకున్నావని నీకు వెంటనే నెరవేరిపోయే వాగ్దానం చేయాలని అని దేవుడు అడగచ్చు. ఆయన వరకు అది నేనే అడుగుతాను. నువ్వేం చేస్తాను? నీకు అంత మంచి వాగ్దానం దేవుడు బస్సే బాగా అన్నాడు. నువ్వేం తీర్మానం తీసుకు? నువ్వేమైనా ఒక 3 గంటల రోజు ప్రార్థన చేస్తాను తీర్మానం తీసుకున్నావా? సువార్తికులతో సేవకులతో ఖచ్చితంగా సువార్తకు వెళ్తానని ఏమైనా తీర్మానం తీసుకున్నావా? ఈది కోటాలకి ప్రతి పెట్టినప్పుడల్లా ఈది కోటాలకి ₹1 కోటి వస్తుందని సరే ఒగ్గిసి వస్తానని తీర్మానం తీసుకున్నావా? ఏం తీసుకున్నావు మరి? నువ్వేం తీర్మానం తీసుకున్నావు? ఇప్పుడు ఏసానికి బాగోలేవు, సువార్తలు ఆగిపోయాయి. మరి మీరందరూ ఏం చేస్తున్నట్టు? బాగోలేదు, ఆయన రష్ తీసుకుంటాడు. ఆయన మంచిగా కదా, ఆయన బాగోలేదు, ఇది పొట్టలు ఆగిపోయాయి. మరి మీరేం చేస్తున్నట్టు? మనసు గల్లు దొరుకుతాంటారా? గల్లు కాదంటారా? ఏం చెప్తుంది? మనం వెళ్దాం, పని అయిపోయాడు, బాగోలేదు, ఆగిపోయాడు. మరి మనం ఎందుకు అయిపోవడం? ఏం లేదు. మీరు ఎందుకు ప్రోత్సహించబడకూడదు? దేవుని స్తోత్రం. నేనేమనుకున్నాను, ఎవరు రాకపోయినా బయట వేసుకుని ఏమో సువార్తకి వెళ్ళిపోతాం అనుకున్నాను. ఈ సంవత్సరం నా సువార్త పరిచయం సింగల్గానే ప్రారంభించా. నన్ను ఎవరు ఫాలో అవ్వకపోయినా, ఫాలో అయినా, వచ్చినా రాకపోయినా, నేను పలానప్పుడు నా సువార్త పరిచయం సోమవారం, మంగళవారం ఉపవాస ప్రార్థన, బుధవారం సువార్త, లక్షవారం ఉపవాస ప్రార్థన, లేదా లక్షవారం సువార్త, శుక్రవారం ఉపవాస ప్రార్థన, శనివారం సర్దుబాటు ప్రార్థన, ఆదివారం ఆరాధన, మళ్ళీ సోమవారం సువార్త. నా వర్గం చేసుకునే పరిచయం అది. 2-3 సేవ సరిగ్గా లేను. మరి ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, అందరినీ కనుక్కొని వెళ్ళాలి కదా అని మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాను. దాన్ని సంవత్సరం మీకు చెబుతున్నా. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మయంత్రి ఆనందం దేవుని కొరకు. మరి ఒక మాట కూడా ఉంది, లోకా సువార్త 23వ వచనంలో ఇదే సభ్యుడైన యోసేపును చెబుతూ, అతడు సజ్జనుడును నీతిమంతుడునై ఉండి. లోకా సువార్త 23 ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడై ఉండి. ఎవరట? సజ్జనుడును నీతిమంతుడై ఉండి వారి ఆలోచనకును వారి చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు వద్దకు వెళ్ళి, ఎవరికి మీద ఏం చదువుకున్నాం? దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవాడు. ఎక్కడ? మార్కు సువార్త. ఇక్కడ లోకా సువార్త 50-51 వచ్చింది. 23వ అధ్యాయం ఏం చెప్తున్నానండి? అతడు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచుంటాడు. అంటే ఆయనకి ఏ భోజనంతో పెద్ద పనిలే, పానంతో పెద్ద పనిలే, నీతి కొరకు ఆలోచన కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. తర్వాత సమాధానం కావాలని అన్నాడు. పరిశుద్ధాత్మ యందు ఆనందం. దుఃఖ దినాలన్నీ సంపూర్తిగా ఒంట్లో చక్కటి ఆరోగ్యం ఉంది. 5 ఏళ్ళు చక్కగా నోటిలోకి వెళ్ళి దినదినగానం 3 ఏళ్ళ ఆయుష్ కాకుండా అది రాత్రితోనే సమాధి అయిపోవాలి. అలాంటి బలహీనమైనవన్నీ లేదా ఆయన ఈడ్చుకొని వెళ్తారంటే ఇన్వేట్ చేయాలి, పట్టుకొని వెళ్తారంటే. భారతదేశాన్ని చూడడానికి ఒక దొరగారు వచ్చారట. వైజాగ్లో దిగి కారులో వస్తుంటే కూరమన్నపాలెం దగ్గరికి వచ్చాక ఒక ముసలోడు మోడతో నడుపుతాను మంచి ఎండవేళ డ్రైవర్ని కారు ఆపమని
ముసలోడు నేను లోపలికి ఎక్కమంటే డ్రైవర్ కారు అయిపోయి లోపలికి ఎక్కి దొరగా నేను పిలుతున్నా కూర్చున్నాను కారు వెళ్తుంది. ఈ యొక్క దొరగారు, అమెరికా దొరగారు ఆ కారులో ముందు అర్థం ఉంటుంది కదా, వెనక్కి చూసుకుని అర్థం చూస్తాను. ముసలోడు బొర మీద మూట పెట్టుకొని కూర్చున్నాడు. ఈ మూట ఎందుకు పెట్టుకున్నాడు అనేసి, ఈ మూటతో మోయలేడు కదా, బరువు తెచ్చడానికి అని చెప్పించే కదా అంటే దించేసి కింద ఎట్టేసిన మూట మళ్ళీ బొర మీద ఎట్టి కూర్చోండి. ఆయన చెప్తే నాకు అది అలవాటు అన్నాడట. దొరగారు అడుగుతున్నారు, మూట పక్కన సీట్లో పెట్టుకో ఖాళీ కదా, దొరగారు నీ మీద ఎంతో ప్రేమతోని ఎంతనవా, దొరగారు నీ మీద ఎంతో ప్రేమతో నీకు స్థలం ఇస్తే మిమ్మల్ని మూట అలవాటు. కాబట్టి ఈ పాపపు మూటలన్నీ, ఈ దరిద్రపు మూటలన్నీ పదసంవత్సరం కొట్టుకెళ్తాం గట్టిగానే చెప్పండి. అర్థమైందా లేదా? దేవునికి స్తోత్రం చెప్పండి. వదిలిపెట్టి నా బొద్దు పడబెట్టు చాలు. మాట్లాడేవా నువ్వు నిలబడు, లేదు మాటలు మాట్లాడదు, వేస్ట్ మాటలు వాళ్ళ మీద పెట్టి వీళ్ళ మీద పెట్టి మాట్లాడకూడదు, తప్పదు. ఓలే అయిపోయింది, తటాసు నేను క్షమించుగాక పిలిచి వెళ్ళిపో. ఈ అరుమతయ్య యోసేపు దేవుని రాజ్యం కొరకు కనిపెట్టి చూచువాడు, ఎదురు చూచువాడు, దేవుని రాజ్యం కొరకు కనిపెట్టువాడు. దేవుని రక్షణ కొరకు మరియు దేవుని రాజ్యం కోసం కనిపెట్టువారు ఎవరై ఉండాలంటే సంఘస్థులై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ దేవుని రాజ్యం నిన్ను ఎక్కడ రక్షణ నిన్ను దేవుని రాజ్యం దగ్గర తీసుకొస్తుంది. ఈ దేవుని రాజ్యము భూమి మీద నిన్ను ఎక్కడ తీసుకెళ్తుందండి? ఆశీర్వాదకరంగా ఉండేటట్లు చేస్తుంది. ఎందుకంటే నీతి ఉంది, పరిశుద్ధాత్మ ఆనందం ఉన్నది, సమాధానంగా ఉన్నావు. నిన్నెవరండి అడుగుతాను, నీకేంటి ఇబ్బంది? ఇప్పుడు నీకు ఇబ్బంది లేని ఎప్పుడు వస్తాయి? మధ్య మధ్యలో తులుతులు పడి ఎందుకు లేగుతున్నావు? అంతవరకు సెలవు చూస్తాం, సెలవు పనికి మరి అవ్వాలని వస్తుంటా, చూసి టీవీ అలా చూసుకొని పడుకుంటాం. మరి అదే కదా రాత్రి నిద్రలోకి వచ్చింది. తుల్లుబడి ఎందుకు లేవు మరి వేడబట్టినోళ్ళగా ఎంత కేకలుస్తున్నావు? ఎందుకు నిద్రట్లా? నువ్వు చూసినవే నీ మీద చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. బాధలు మాట్లాడే నిజమే. నువ్వేం చూస్తున్నావో వాక్యం చూసుకొని పడుకో. మహాసభల్లో ఉన్నట్టు కనపడుతుంది. ఆ సభ జరుగుతుంది, ఇక్కడ వాక్యం అది చూసుకొని పడుకుంటావు అనుకో, నువ్వు అందులో ఉన్నట్టు వాక్యం ఏంటంటే కనపడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని రక్షణ కొరకు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందం, అలాగే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి నిన్ను ఆయన రాజ్యంలో నడిపిస్తుంది. నీవు తీసుకునే నిర్ణయం, నీవు తీసుకునే సిద్ధపాటు, నేను తీసుకునే వాక్యానికి మ్యాచ్ అవుతుంది, సంబంధం అవుతుంది. ఏమీ తీసుకోలేదండి, ప్రతి సంవత్సరం ఒక వాగ్దానం తీసుకోవాలి. కాబట్టి నేను 10 రూపాయలు వచ్చినానండి, ఆ 10 రూపాయలు వేసేస్తాను, ఏదో ఒక ఆటోకి వెళ్ళిపోతాను, లేకపోతే పిల్లలతో చదివించుకుంటున్నాను. ఇలా వద్దు, అప్పటికే నీ దగ్గర ఇన్ని ఉన్నాయి, కట్ట సరిపోదా? లేవా? ఇక మీ వాగ్దానాలు పట్టుకొని వచ్చి అక్కడ సాక్ష్యాలు చెప్పండి అంటే నెరవేరింది ఖచ్చితంగా అని అంటున్నది సిద్ధపడ్డారు. నా వాగ్దానం నెరవేరింది. ఎంతమంది అన్నారు ఇక్కడ? నాకైతే నెరవేరింది. నేను మర్చిపోయినా నా ఫోన్ ఇలా టచ్ చేస్తే చాలు, నా వాగ్దానం అలా వస్తుంది. నేను గ్రాఫిక్ అలా పెట్టుకున్నా, వెంటనే ఇలా టైం చూడడానికి ఇలా వెంటనే సార్ వాగ్దానం ముందుకు ఎలా వచ్చిన వాటి నిజమే. ఇలా ఈ సంవత్సరం చాలా ఏడుపు మాట్లాడుకోవాలి. నా ఏడుపు మీలా కలిసాం కదా, అది ఎక్కడో ఉంటుంది, అది అక్కడికి ఏడుతుంది. మీకు ఇలా 10 మంది నుంచి ఏడ్చేది చాలా తక్కువ. అది ఒక 80-90% వెళ్తే అప్పుడు వస్తాయి నీళ్ళు, లేకపోతే రావు. మీ దృష్టిలో కట్టినట్టుగానే ట్రై చేసి నుంచి మీ గడియారములు కూడా నవ్వుతారు, వాయిపు అన్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే మీ అంత భక్తి నాకు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీ అంత ఏడుపు నాకు రాదు. నాలాగా మీరు ఆడలేరు. మీ ఏడుపు చాలా ఫ్రీగా ఇస్తారు. నాకు కొంచెం కలిగి ఆడాలి. ఫాస్ట్ గారికి ఏడు నాన్నగారు ఏంటి అన్నారు ఏడా అంటారు. నేను కానీ నేను ఏడు నాకు అమ్మగారు నేను ఏంటి అంటారు. ఆవిడ ఆనందం ఇప్పుడు అంటారు నన్ను. దేవుని ఇష్టం. కాబట్టి చివరిగా చెప్పి ముగిస్తున్న ఈ మాట సాక్ష్యాలు చెప్పినటువంటి
నీవు పొందినటువంటి బాప్తిస్మము, నీవు పొందినటువంటి బలారాధన, నీవు నడుస్తున్నటువంటి రక్షణ నీ ఆత్మకి నీ శ్రేయస్సు. ఈ మధ్య చేతన బ్రదరు మరి ఏసన్న, ఇప్పుడు మన రమణ మీకు తెలిసి ఉంటుంది కదా, మన మన ఏసన్న అన్నయ్య, ఆ రాముల కొడుకులు అతను ఉంటాడు. నేను మీ కొంతమంది తెలిసి ఉండొచ్చు. దాంతో మొదలు హైదరాబాద్లో ఉంటాడు. మధ్య యాక్సిడెంట్ అయింది. అన్ని అయితే స్పాట్లో చచ్చిపోయాడు. ఎవడో స్కూటీతో దేంతో గుద్దాడు. ఈ గుద్దిన మనిషి అప్పుడు వ్యాన్ గుద్దేశాడు. కదలింది ఇక్కడికి ఇంత బాగా ఆ ఫోటో చూస్తే మరి ఆ నేరుగా చూస్తే చాలా పెద్ద దెబ్బ కనపడ. నాకు తెలిసి అన్నిడు అయితే అల్లైపోతాడు. ఆయన బట్టి ఇంకా దేవునికి మహిమ ఉంది కాబట్టి, ఇంకా పని ఉంది కాబట్టి, పని లేకపోతే అక్కడ సోదర మళ్ళీ వచ్చి దాన్ని తీసుకెళ్ళిపోవడం పని ఉంది. ఇప్పుడు మనకు బాగా కోల్పోయి నన్ను అడిగితే, నాకు కనబడితే ఉద్యోగం మంచి సేవకురాంతన దేవునికి స్తోత్రం. ఎందుకు బతికించండి? సాక్షిగా ఉండడానికే బతికించండి. నేను కనబడతా అడుగుతాను కదా, నువ్వు చేసింది ఎవరిని తగ్గుతాను రా సేవకురా, దేవుడు అంత కాపాడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఏ ఉద్యోగం లేకని కాదు, ఉద్యోగాలు ఇచ్చిపెట్టి సాగిపోతే సేవా పిలుపున్నాడు ఉద్యోగాలు ఎదుగుతారు ఈ రోజుల్లో. రావు యేసుప్రభుతోడు బాబు ఎతక్కండి. నీకు దేవుడి పని అప్పు చెప్తానండి, నువ్వు ఉద్యోగం ఎదుగుతానంటే ఆయన ఎందుకు ఎత్తాడు? అదే జరగదు, అది అవదా సెట్ కాదు. మళ్ళీ నీ బాధ అని పాడుపడు. లేకపోతే రాత్రంతయు శ్రమ పడినా రహదారులు వెతికినను లేదాయను ప్రతిఫలము ప్రపంచ నటనలలో ప్రావీణ్యమును పొంది. కాదండి, ఆవిక పాలకు మంచి సంబంధం ఉంటుంది. కొత్తగా పెళ్ళి పెద్దమ్మ గారు ఎదురుకెళ్ళి సంఘంలోనమ్మా మీరమ్మ పాడుకోవాలమ్మా అన్నారు పెద్దమ్మ గారు. ఈవిడికి మరి ఇంక రెండో పాప మైండ్లో కదా, సూపర్ పాపలతో ఎప్పుడో నడిపించినారా అంటే నవ్వుకుంటారు. ఇప్పటికే నవ్వుతారు. ఈ నావను నడిపించాలి నాయన, ఈ సేవలో పడ్డాం, ఇది సామాన్యం కాదు, టైటానిక్ షిప్ లాంటిది, దీన్ని తీసుకొని ఏసురత్నమే చేయండి. కొలాయి మొత్తం అందరికి ఒకసారి వచ్చింది ఆయన. అవునులే, కొలాయి ఒకసారి వస్తాయి ఇంటింటికి. ఇంటి మొక్కలు బిందుకు రావాల్సిందే కాదు, మన బిందులు ఆపాల్సిందే. చెప్పండి, రక్షణ దేవుడి రాజ్యానికి నడిపిస్తాం. దేవుడి రాజ్యంలో ఉన్న నిన్ను కుమారుడా కుమార్తె తిరిగడానికి వచ్చినప్పుడు ఆయన రాజ్యానికి నీవు. ఈ దేవుడి రాజ్యంలో సంఘంలో ఉన్నప్పుడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. మరి ఎంతవరకు ఎంతమంది రక్షణ కొరకు కనిపెడుతూ ఉన్నారు? వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉన్నారు. వాగ్దాన వాక్యం నీవు తీసుకునే తీర్మానానికి ప్రార్థన చేస్తావు. ఏ తీర్మానం లేక ఉండకు, ఆయనే నీ తీర్మానాన్ని స్థిరపరుస్తాడు. నువ్వేం పెద్ద కష్టపడిపోవక్కర్లా. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని, ఇది ప్రభు నేనైతే నెలలాను, నేను ఈ తీర్మానాన్ని తీసుకున్నాను అంటే చాలు, దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన పెట్టండి, మోకరించండి, సాక్ష్యాల కొరకు సిద్ధపడండి. మళ్ళీ 50 గంటల మళ్ళీ వెళ్ళారు కదా, చాలు. దేవుని స్తోత్రం. సిద్ధపడండి, ప్రార్థన